స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను పాపాలోక బంధమందు దాసత్వమందుండా పాపాలోక బంధమందు దాసత్వమందుండా నిరాట శక్తి చేరపు విమోచించితివి నిరాట శక్తి చేరపు విమోచించితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను పాపభారము చేను దుఃఖము పొందితి పాపభారము చేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైనా రాజుగా చేసితివి దరిద్రుడనైనా రాజుగా చేసితివి స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను మహారక్షణనిచ్చియు మనశాంతినిచ్చెను రెండవ దినవృత్తాంతములు 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. యోవాషు ఆలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములనియు
యోవాసు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని వాక్యంలో నుండి మరి మనము అనేక మంది రాజుల గురించి, యోధా రాజుల గురించి మనం ప్రత్యేకంగా చదువుకుంటూ వస్తున్నాము. మరి యోధా రాజులు రాజ్యం రెండుగా అయిన తర్వాత మరి పరిపాలన చేస్తూ వచ్చినటువంటి రాజుల్లో యోవాష్ అనేటువంటి రాజు 8వ రాజుగా మనం ఆయన చూస్తున్నాం. మరి రెహబాము, అబియా, ఆస, యెహోషపాతు, యెహోరాము, అహజ్యా, తర్వాత అతల్య తర్వాత యోవాషు. అంటే 8వ వ్యక్తి అన్నమాట. యోధా రాజుల్లో ఈయన 8వ వ్యక్తి. మరి ఈయన గురించి మనం చూసినట్లయితే ఈయన గురించి ఏం రాయబడుతూ వచ్చింది? యోవాసు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏళ్ళు లేరిండట. నిజంగా 40 సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడనమాట. అంటే 40 సంవత్సరాలు పరిపాలన చేసింది మరి సౌలు, దావీదు, తర్వాత ఆ యొక్క సొలొమోను, వీళ్ళని చూస్తుంటాం. కొంతమంది 40 సంవత్సరాలు పరిపాలన చేశారనమాట. అలాగే మరి యోవాష్ కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు అనమాట. మరి 7 సంవత్సరాలు ఏడు గలవాడై 7 సంవత్సరాలు ఇచ్చినప్పుడు, అంటే చిన్నప్పుడే మరి తల్లిదండ్రులు చనిపోయినారు. అయితే తండ్రి చిన్నప్పుడే మరి తండ్రి సరిపోయిన తర్వాత మరి చిన్నతనంలోనే తండ్రి చనిపోయిన తర్వాత మరి అతల్య నాయనం ఏమైంది? రాజ్యం ఏలింది, అందరినీ చంపివేసింది, మనవాళ్ళందరినీ కూడా, రాజకుమారులందరినీ చంపివేసింది. అయితే ఈయన ఒక్కడు మాత్రమే బ్రతికినాడు. ఎందుకంటే మేనత్త భర్త ఏం చేశారు? ఆయన్ని కాపాడినారు అనమాట. అతల్య రాజ్యం వెళుతూ రాజకుమారులందరినీ హతం చేసినప్పుడు చూడండి, 22వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 10వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధులకు, కాబట్టి రాజవంశస్థులందరినీ ఏం చేసిందంట? హతం చేసిందంట. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబాతు అహజ్యా కుమారుడైన యోవాసు అతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతనిని, అతని దాదిని ఒక పడక గదిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయు యెహోయాదాను యాజకుని భార్య అయిన యెహోషాపాతు అతల్య కనపడకుండా అతన్ని దాచిపెట్టిన గనుక ఆమె అతన్ని చంపలేకపోయాను. చాలా మనం ఇక్కడ చూస్తే, ఇక్కడ మరి యెహోషబాతు ఎవరంటే యెహోరాము కుమార్తె అనమాట. యెహోరాము కుమార్తె, అహజ్యాకి సహోదరి. అయితే అతల్య ఏం చేస్తుందంటే, రాజకుమారులందరినీ చంపివేస్తున్నప్పుడు ఈ యొక్క యోవాషుని కూడా చంపుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క యెహోషబాత్ అనేటువంటి ఆమె ఏం చేసిందంటే, అతులైనటువంటి వారి నుంచి ఆ మేనల్లుడిని, ఈ యొక్క యోవాషుని ఈయన కూడా చంపేస్తున్నారు. అయితే ఆ చంపబోయే సమయంలో మరి మొత్తానికి అయితే తెలియకుండా ఆ చిన్నపిల్లోడిని దొంగిలించి ఎవరికి తెలియకుండా ఒక దాదిని పెట్టి ఒక గదిలో పెట్టి 7 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ గదిలో పెట్టి ఆ పిల్లోడిని పెంచారనమాట. ఎవరెవరు? యాజకుడైన యెహోయాదా అంటే యాజకుడు అనమాట. చాలా మంచోడే యెహోయాజ. తర్వాత మరి యెహోషబాత్ అంటే మేనత్త. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలతో పాటుగా యోవాషుని కూడా పెంచారనమాట. యోవాషుని కూడా పెంచి పెద్ద చేస్తూ వచ్చినారు అనమాట. అంటే చిన్నతనం నుండి కూడా ఈయనకి ఏం చెప్పారు? బోధ నేర్పుతూ వచ్చినాడు. చిన్నతనం నుండి కూడా భక్తి నేర్పుతూ వచ్చాడంట. 2వ రాజుల గ్రంథము చూడండి, 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఇతని గురించి ఉంటుంది. ఇతనికి బుద్ధి నేర్పువాడే అనే ఒక మాట ఉంటుంది చూడండి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఎన్నో వచనము చూడండి. బుద్ధి నేర్పువాడే అని ఉంటుంది. 2వ వచనము,
ఆ, యాజకుడైన యెహోయాద తనకు బుద్ధి నేర్పువాడైయుండు అన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించును. యాజకుడైన యెహోయాద ఏం చేశాడంట? తనకు బుద్ధి నేర్పిండంట. చిన్నతనం నుండి బుద్ధి నేర్పిన వాడై ఏం చేశాడంట? తనను చిన్నతనం నుంచి పెంచాడు. 7 సంవత్సరాలు తనను ఎవరి కంటికి కనపడకుండా 7 సంవత్సరాలు తనను దాసిన తర్వాత అతల్య చనిపోయినప్పుడు అతల్య అని చనిపోక ముందు అతన్ని రాజుగా పెట్టి ఆయన్ని పట్టాభిషేకం చేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అతన్ని అభిషేకించి మరి అతన్ని రాజుగా చేశారు యోవాషుని. అయితే యోవాషు మరి ఎన్ని సంవత్సరాలు ఏలుతూ వచ్చినాడంట? 40 ఏండ్లు ఆయన యూదా వారిని పరిపాలన చేస్తూ వచ్చినాడు. ఎట్లా జీవించాడంట? రెండో అధ్యాయం 2వ దినవృత్తాంతములో 24వ అధ్యాయం 2వ వచనం. దినములన్నిటిను యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును. కొంచెం మనం శ్రద్ధ పెట్టి వినాలి, ఎందుకంటే రాజుల చరిత్ర మరి అంతగా అనిపించదు. అయితే మనం శ్రద్ధ పెట్టింటే మాత్రం మరి అద్భుతంగా మరి బాగుంటుంది అనమాట. దేవుడు నాకు ఇచ్చిన తలాంపులను బట్టి అతని గురించి నేను మీకు కొన్ని వివరంగా మీకు అర్థమయ్యేలాగిన మరి ఆ విషయాలు నేను మీకు కొన్ని వివరిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యెహోవా దృష్టికి మొదట్లో ఎట్టున్నాడు? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించిండంట. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అంతేకాదు చూడండి 2వ వచనము, అంటే 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో అనుకూలంగా ప్రవర్తించిండంట. 2వ రాజుల గ్రంథంలో ఏముంది? 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో అనుకూలంగా ప్రవర్తించాడంట. అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయంలోనేమో 2వ వచనంలో యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో అనుకూలంగా ప్రవర్తించాడు, యథార్థంగా ప్రవర్తించాడు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? తర్వాత 4వ వచనంలో చూస్తే దేవుని మందిరాన్ని బాగు చేయాలనేటువంటి తాపత్రయం పుట్టిందంట. చూడండి 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 12వ వచనం, 4వ వచనం. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు తాత్పర్యం పుట్టెను. అంటే తనకు ఒక ఆశ పుట్టింది. ఏంటంటే చిన్నతనం నుంచే మందిరంలో ఉన్నాడు కనుక అనుకున్నాడంట, దేవుని యొక్క మందిరం అంతా ఏమైపోయింది? పాడైపోయింది కనుక దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడంట. మొట్టమొదటి తను రాజు అయిన తర్వాత తను చేసి వచ్చిన పని ఏంటంటే దేవుని మందిరాన్ని బాగు చేశాడు, దేవుని మందిరాన్ని కడుతూ వచ్చాడనమాట, దేవుని పనిని చేశాడనమాట. దేవుని పనిని మరి కంప్లీట్గా దేవుని పనిని మరి పూర్తిగా నెరవేర్చే వరకు కూడా మరి ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని పనిని చేశాడనమాట. అట్లా మరి దేవుని పనిని నమ్మకంగా చేశాడు. తర్వాత యథార్థంగా జీవించాడు, తర్వాత అనుకూలంగా కూడా జీవిస్తూ వచ్చినాడు. తర్వాత దేవుని యొక్క మందిర పని విషయంలో తనకి ఆశ కలిగింది. మరి దేవుని మందిరాన్ని బాగు చేయాలి, దేవుని మందిరాన్ని చేయాలి, దేవుని మందిరంలో పని చేయాలని చెప్పి తాను అనుకున్నాడంట. అనుకుని దేవుని మందిరానికి కావాల్సిన అన్నిటినీ ఏం చేశాడు? యాజకుల ద్వారా అన్ని తెప్పించి ఆ మందిరాన్ని ఏం చేశాడంట? కొత్త మందిరం కట్టడం కాదు, సొలొమోను కట్టిన మందిరాన్ని ఆయన ఏం చేశాడు? మరలా దాన్ని బాగు చేస్తూ వచ్చినాడంట. ఎట్లా బాగు చేస్తూ వచ్చినాడు? మరి ఎన్ని సంవత్సరాలు బాగు చేశాడంటే చూడండి 12వ అధ్యాయము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఈయన గురించి ఎక్కువ శాతం ఉండాలి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము, 2వ దినవృత్తాంతము 24వ అధ్యాయం. ఈ 2 చోట్ల ఎక్కువగా అతని గురించి ఉంది. వేరే చోట్ల కూడా ఉంది, కానీ మనం వేరే చోట్లకి వెళ్ళడం సమయం లేదు. ఈ 2 చోట్ల మాత్రం మనం చదువుకుందాం. 12వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ వచనం చూడండి, 6వ వచనం. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. అంటే 23 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా ఆ మందిరం పని అవట్లేదంట, ఇంకా కంప్లీట్ కాలేదంట. అంటే 7 సంవత్సరాలకు రాజు అయ్యాడు. మరి రావటమే మందిర పని స్టార్ట్ చేస్తే తనకి 23వ సంవత్సరం వచ్చే వరకు కూడా ఆ మందిర పని కంప్లీట్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి మరి యాజకులైన యెహోయాదాని
అక్కడ ఉన్న వారందరిని పిలిచి వారికి వార్నింగ్ ఇస్తాడు. దేవుని మందిరం అంతా ఇట్లా పాడైపోతే మీరు ఏం చేస్తున్నారు, దేవుని మందిరం కొరకు కానుకలు పెట్టండి. మోషే నియమించినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మరి కానుకలు తీసుకుని వచ్చి మందిరంలో వేసి ఆ కానుకలను పెట్టి దేవుని మందిరాన్ని బాగు చేయాలని చెప్పి కానుక పెట్టించి ఏం చేస్తాడు, మందిరము కట్టిస్తాడనమాట. కాబట్టి ఈయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఈయన చేసిన మంచి పనులు, ఒకటి యథార్థంగా, రెండోది అనుకూలంగా, మూడోది దేవుని మందిరాన్ని బాగు చేస్తూ వచ్చినాడు. అంటే ఆల్రెడీ శిథిలమైపోయింది, మందిరం పాతమైపోయింది, సొలొమోను కట్టిన మందిరం అది. మరలా ఈయన ఏం చేశాడు, దాన్ని మరలా రిపేర్ చేయించాడు అనమాట. ఎక్కడెక్కడైతే అయిపోయినాయో అదంతా కూడా రిపేర్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. అన్ని రోజులు కూడా మందిరాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, బాగు చేస్తూ వచ్చినాడు. అంతేకాదు మందిరములు అంతకితము అతల్య ఏం చేసిందంటే, యెహోరాము తర్వాత అహజ్య, అతల్య వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ తీసివేశారు. దేవుని మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు, పాడు చేశారు కదా. ఏమని చూడండి, 24వ అధ్యాయము 6వ వచనం, రెండో దినవృత్తాంతములు 24వ అధ్యాయం 6వ వచనం. రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర ప్రతిష్టోపకరములను వాటన్నిటినీ బయలుదేవతలకు ఉపయోగించి, అంటే మనం ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తే మందిరాన్ని పాడు చేసేసారు. దేవుని మందిరం పాడు చేసి దాంట్లో ఉన్న వస్తువులన్నింటినీ బయలుదేవతలకు ఉపయోగిస్తూ వచ్చినారు. మందిరం అంతా పాడు చేసేస్తూ వచ్చినారు. అయితే ఈయన ఏం చేశాడంటే రావటమే మందిరాన్ని బాగు చేస్తూ వచ్చినాడు. మందిరాన్ని బాగు చేయటమే కాదు కానీ మరి అంతకితం ఎవరు లేరు, దేవుని మందిరంలో యాజకులు లేరు, లేవీలు లేరు కదా. చూడండి 4వ వచనం చదువుకుందాం, 24వ అధ్యాయం 4వ వచనం. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని, కాబట్టి దేవుని మందిరాన్ని బాగు చేయాలని తాత్పర్యం పుట్టింది కనుక 5వ వచనం చూడండి, అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయుటకై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞాపించను. కాబట్టి వారు దాన్ని త్వరగా చేయకపోయినది. ఇక్కడ మనం చూస్తే యాజకులను తర్వాత లేవీలను కూడా ఏర్పాటు చేసి మరి మీరే ఇళ్ళమ్మటి వెళ్ళి వారి దగ్గర కానుకలు తీసుకురండి, మీ మందిరానికి దేవుని మందిరం పాడైపోయింది, దాన్ని బాగు చేయాలని చెప్పి కానుకలు తీసుకురండి అని చెప్తే వాళ్ళు దాన్ని చేయలేకపోయినారంట. అంటే మేము ఎక్కడ తిరగము, మేము ఇళ్ళమ్మటి తిరిగి, ఆ ప్రజలమ్మటే గ్రామాలమ్మటి తిరిగి, పట్టాలమ్మటి తిరిగి మేము పోగు చేయలేమని చెప్పి వాళ్ళు వెళ్ళలేదు. అయితే మరలా వారికి హెచ్చరిక చేశాడు. తర్వాత వారందరినీ మరలా సమకూర్చి దేవుని మందిరంలో మరి ఒక కానుక పెట్టి మరి ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ కానుక పెట్టి దేవుని మందిరంలో కానుకలు వచ్చిన వాళ్ళ దగ్గర కానుకలు వేసి మోసే నిర్ణయించినటువంటి కానుకల ప్రకారంగా ఏం చేశాడంటే ఈయన ఆ కానుకలన్నీ ఏపిస్తూ వచ్చినాడంట. చూడండి 7వ వచనం, సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యోధాల నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకలు లేవీలతో నువ్వెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. అంటే మోషే ఆ రోజుల్లో నిర్గమకాండం 35వ అధ్యాయం 5వ వచనం చదవవసరం లేదు కానీ నిర్గమకాండం 35వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, మోషే ఆ రోజుల్లో దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రజల దగ్గర కానుకలు తీసుకురమ్మంటాడు అనమాట. చేతి చెరపలు తీసుకురండి, ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇస్తారో వాళ్ళందరి దగ్గర అర్పణలు తీసుకుని వచ్చి కానుకలు అర్పించాలని చెప్పి మోషే దాన్ని నియమించాడు అనమాట. అందుకని 9వ వచనం చూడండి, 9వ వచనంలో ఇంకా మనకు స్పష్టంగా ఉంది, మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకలను యెహోవా యొద్దకు జనులు తేవలనని యోధాలోను యెరూషలేములోను వారు సాటించిరి. కాబట్టి మరి ఆ దేశమంతా యోధాలో యెరూషలేములో సాటించారంట. ఏమని, మీరు కానుకలు తీసుకురావాలి. ఎందుకంటే మోషే దేవుని మందిరాన్ని కట్టడానికి కానుకలను తీసుకుని వచ్చినాడు కదా. దేవుని పనిని సంపూర్ణ చేయడానికి కానుకలు తీసుకొచ్చి మరి ఆ కానుకల ద్వారా ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని మందిరాన్ని సంపూర్ణం చేశాడు అనమాట.
మరి పని చేసే వాళ్ళందరికీ వాటిని ఇచ్చి దేవుని మందిరాన్ని కట్టిపించినాడు. అద్భుతంగా దేవుని పని చేశాడనమాట. దేవుని మందిరం విషయంలో కానీ, యథార్థత విషయంలో కానీ, దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి విషయాల్లో కానీ అద్భుతమైనటువంటి విధానంలో తాను పరిచయం చేశాడు. 13వ వచనంలో చూడండి, 13వ వచనం, ఇలాగూ పనిచేసి ఇలాగూ పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అంటే దేవుని మందిరాన్ని ఇటువరకు సొలొమోను కట్టినప్పుడు ఎంత మరి యథాస్థితిగా, ఇటువరకు ఎట్లా సొలొమోను కట్టినప్పుడు ఎట్లా ఉందో మరలా అదే స్థితికి ఆ దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చినాడు. అంతేకాదు 14వ వచనంలో చివరి లైన్లో చూస్తే, యెహోవా మందిరంలో దహన బలులు నిత్యము అర్పింపబడుతుండనంట. దహన బలులు నిత్యం అర్పించబడుతున్నాయి అన్నమాట. అద్భుతమైనటువంటి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినాడు. ఎన్ని రోజులు? యెహోయాదా యాజకుడు ఉన్న రోజులు కూడా ఎట్లా జీవించాడు? దేవుని దృష్టిలో యథార్థంగా, తర్వాత మరి అనుకూలంగా, తర్వాత దేవుని మందిరంలో పని చేస్తూ వచ్చినాడు. దేవుని మందిరాన్ని యథాస్థితికి తీసుకుని వచ్చినాడు. దేవుని మందిరాన్ని బాగా కట్టినాడు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నాడు. మోషే నియమించినటువంటి కానుకల ప్రకారంగా దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినటువంటివన్నీ నెరవేరుస్తూ ఒక మంచి రాజుగా ఈయన పరిపాలన చేస్తూ వచ్చాడు అనమాట. అయితే రోజులు గడిచిన కొద్దీ యెహోయాదా ఏం చేశాడంట? యాజకుడైన యెహోయాదా 15వ వచనం చూడండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ఇక్కడ మనం చూస్తే యెహోయాదా చాలా మంచివాడంట. ఎవరెవరి దృష్టికి ఆయన మంచిగా జీవించాడు? ఇశ్రాయేలులో, తర్వాత దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించిందంట. ఇశ్రాయేలు అందరిలో, తర్వాత దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి కూడా మంచివాడిగా ప్రవర్తిస్తే అతను ఏం చేశారు? రాజుల సమాధుల్లో సమాధి చేశారు. రాజుల సమాధుల్లో రాజులనే సమాధి చేస్తారు. కానీ యెహోయాదాని ఏం చేశారంట? యెహోయాదా మరి నిండు వృద్ధాపం వచ్చినప్పుడు చనిపోతే ఆయన ఏం చేశారు? రాజుల సమాధుల్లో సమాధి చేశారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు వారిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవుని దృష్టి కూడా మంచివాడుగా జీవించాడు. అయితే యెహోయాదా ఉన్నన్ని దినములు కూడా యోవాషు ఏం చేశాడంట? నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అయితే యెహోయాదా చనిపోయిన తర్వాత మరి తర్వాత కొన్ని రోజులకి ఏమైపోయింది చూడండి. అసలు ఇతని పతనం అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఇతను చెడిపోవడానికి మరి అక్కడ అతని పతనం అనేది స్టార్ట్ అయింది. ఎట్లా యెహోయాదా చెడిపోయినాడంటే, ఫస్ట్లో బాగానే ఉన్నాడు. ఫస్ట్లో ఆత్మీయంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. దేవుని మందిరం అంతా చక్కగా, దేవుని పని చక్కగా చేశాడు. దాన్ని యథాస్థితికి తీసుకుని వచ్చినాడు కదా. యాజకుల్ని ఏర్పాటు చేశాడు, లేవీల్ని ఏర్పాటు చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఎప్పుడైతే చనిపోయినాడో ఈయన మరలా ఏం చేశాడు? ఈయన మరలా లోకంలోనికి వెళ్ళిపోయినాడు. దేవునికి దూరం అయిపోతూ వచ్చినాడు. విగ్రహాల వైపు వెళ్ళిపోయినాడు. 17వ వచనంలో చూడండి, 17వ వచనం, యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించను. ఇక్కడ రాజు అతని పతనం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే యెహోయాదా చనిపోయిన కొన్ని రోజులకి మరి యోధాధిపతులు వచ్చేసి ఏం చేశారు? తనకు అనేకమైనటువంటి బోధ వాళ్ళు నేర్పించినారనమాట. అంటే వాళ్ళ ద్వారా ఏమైపోయినాడంటే విగ్రహాల వైపుకి తిరిగిపోయినాడు అనమాట. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశాడు. అంటే వారి మాటకి ఈయన ఏం చేశాడంటే సమ్మతించాడంట. వాళ్ళ మాటకి ఏం చేశాడు? సమ్మతించాడు అనమాట. అప్పుడు వరకు యెహోయాదా ఏ రీతిగా అయితే నడుచుకున్నాడో ఆ రీతిగా నడుచుకున్నాడు. కానీ యెహోయాదా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయినాడంటే మరి అక్కడ చూసినట్లయితే యోధా అధిపతులు వచ్చి అతనికి నమస్కరింపగా రాజు వారి మాటకి సమ్మతించను. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని విగ్రహాల వైపు తిప్పేశారనమాట. మరలా లోకం వైపుకి అతన్ని తిప్పేసినారు. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు అనమాట. ఎందుకంటే ఆ విగ్రహాల వైపుకి వెళ్ళిపోతే మరి ఆ విగ్రహాలే మనల్ని కాపాడుతాయి, మనల్ని రక్షిస్తాయి.
ఆ బయలుదేవతలు మనల్ని కాపాడుతారని చెప్పి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, వారు మరి బోధిస్తూ వచ్చినారు అనమాట. అయితే ఆ మాటకు ఏం చేశాడు ఈయన, సమ్మతించి ఇంకేం చేశాడు, 18వ వచనం, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరము నిలిచి దేవతా స్తంభములను విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ పని, ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకిని యెరూషలేము వారి మీద కాపురస్తుల మీదకిని దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. ఎందుకనంటే వారు ఏం చేశారంట చూడండి. మరి ఇక్కడ ఇక్కడ యోవాషు ఏం చేస్తూ వచ్చినాడు, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిసి. ఇప్పుడు యోవాషు దేవుని మందిరాన్ని కట్టాడు కదా, యథార్థంగా ఉన్నాడు కదా, అనుకూలంగా ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమైపోయినాడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ఏం చేశాడంట, మరలా దేవతా స్తంభములను విగ్రహములకు పూజ చేశాడంట. కాబట్టి దేవునికి అది చాలా దుఃఖకరమైపోయింది. దేవుని యొక్క కోపము అతని మీదకి వచ్చింది. జీవం గల దేవుని విడిచిపెట్టి ఎవరో మాటలు విని వారి మాటలకు సమ్మతించి దుష్టులైనటువంటి మనుషులు అనమాట వాళ్ళు విగ్రహ సంబంధమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని ఆ వైపు తిప్పివేసినారు. అయితే మరి యోవాషు కూడా ఏం చేశాడంటే వాడు మాటలు విని ఏం చెప్పాడు, ఈయన కూడా దేవుని మందిరాన్ని యెహోవా మందిరాన్ని విడిచిపెట్టేసి ఏం చేశాడంట, దేవతా స్తంభములను విగ్రహములను పూజ చేసి వారు చేసిన మరి అపరాధము, వారు చేసిన ఆ భయంకరమైన పాపంలో ఇతను కూడా పడిపోతూ వచ్చినాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే దేవుడు ప్రవర్తనను పంపాడు. ప్రవర్తన అంటే ఏంటి, దేవుడు ఏదైతే చెప్తాడో అది తీసుకుని వచ్చి చెప్పేవారిని ఏమంటారు, ప్రవర్త అంటారు అనమాట. దేవుడు ప్రవర్తనను పంపించినాడు వాళ్ళ దగ్గరికి. 19వ వచనం చూడండి, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవర్తనను పంపగా ఆ ప్రవర్తలు వారి మీద సాక్ష్యం పలికిరి కానీ వారి చెవి యొగ్గకపోయారు. ఇక్కడ మనం చూస్తే మరి దేవుడంట చూచి దేవుడు ఏం చేశాడు, ప్రవర్తనలు పంపించాడంట. ప్రవర్తనలు పంపిస్తే వారిని మళ్లించాలని, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవర్తనలు పంపించినప్పుడు ప్రవర్తలు వచ్చి మీ సాక్ష్యం బాగలేదు, మీరు మరలా లోకంలోనికి వెళ్ళిపోయినారు, మీరు మరలా పాపంలోనికి వెళ్ళిపోయినారు, మీరు విగ్రహాల వైపు వెళ్ళిపోయినారు అని చెప్పి ఆ ప్రవర్తనలు చెబుతూ వచ్చినప్పుడు అంట వారు ఆ ప్రవర్తన మాటలు ఏం చేయలేదు, చెవి యొగ్గలేదంట. ఆ ప్రవర్తన మాటలిని వాళ్ళు ఏం చేయలేకపోయినారు, వారి జీవితాన్ని సరి చేసుకోలేకపోయినారు. వాళ్ళు మరలా తిరిగి ఆ మాటలు విని వారు మరలా దేవుని యొద్దకు రాలేకపోతూ వచ్చినారనమాట. వాళ్ళ జీవితాన్ని సరిచేయడానికి దేవుడు ప్రవర్తనలు పంపించినాడంట. ప్రవర్తనలు పంపించినప్పుడు వారు ఆ ప్రవర్తన మాటలు ఏం చేయలేదు, వారు చెవి యొగ్గలేదంట. ఆ ప్రవర్తనలు వస్తున్నారు చెప్తున్నారు కానీ వాళ్ళ జీవితంలో ఏం కలగట్లేదు, మార్పు కలగటం లేదు. ఆ ప్రవర్తన మాటలు వాళ్ళు ఎంత మాత్రం కూడా అంగీకరించడం లేదు. ప్రవర్తన మాటలు వాళ్ళు వినటం లేదు. విని తమ జీవితాలను మార్చుకోలేకపోతున్నారు, మారుమనసు పొందలేకపోతున్నారు కదా. కాబట్టి దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి, మన జీవితాలని మనం ఇంకా దేవుని దగ్గరకు వచ్చేటట్లుగా మనలో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి ఆ యొక్క దౌర్భాగ్యమైన జీవితాన్ని విడిచిపెట్టేసి మనం దేవుని యొద్దకు రావాలి కదా. ఈ దినాన అనేక మంది దేవుని మందిరానికి వస్తారు కానీ అందరూ ఏం చేయరంటే వాక్యాన్ని వినరు. ఆ వాక్యాల్ని పెడచెవిని పెడుతూ ఉంటారు, దాన్ని త్రోసివేస్తూ ఉంటారు, దాన్ని అంగీకరించరు. సంవత్సరాల తరబడి వస్తారు కానీ ఆ మాటలను చాలామంది ఏం చేయరండి, త్రోసివేయరు. మరి ఈ దినాన మనం రక్షణ పొందకుండా మరి ఈ దినాన చనిపోతే ఎక్కడికి పోతాం చెప్పండి, బాప్తీసం తీసుకోకుండా రక్షణ పొందకుండా, సరే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడకుండా క్రీస్తులో ఎదగకుండా ఒకవేళ చనిపోతే మనం ఎక్కడికి పోతాం, మనం వెళ్ళే స్థలం ఎక్కడ, మనం వెళ్ళే స్థలం ఎక్కడికి వెళ్తాం, మనం నరకంలోనికి వెళ్తాం, నరకాగ్నికి వెళ్ళిపోతాం. దేవుడు ఏం చేస్తున్నాడంట, ప్రవర్తనలు పంపుతున్నాడంట. కానీ వారు ఏం చేయలేకపోతున్నారండి, సరి చేసుకోలేకపోతున్నారు, దిద్దుకోలేకపోతున్నారు, వారి ప్రవర్తనాన్ని మార్చుకోలేకపోతున్నారు. వారు ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేదు, ఆ యొక్క బయలుదేవతలను వారు విడిచిపెట్టలేదు. వారు వచ్చి సాక్ష్యం పలుకుతున్నారు కానీ వినటం లేదు, ఆ మాటకు పెడసేవి పెట్టలేదు.
అయితే ఈసారి దేవుడు ఏం చేశాడంటే మరొక అతను పంపించాడు. ఆయన ఎవరంటే యెహోయాదా కుమారుడు. చూడండి, చదువుకుందాం 20వ వచనంలో. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకరీ మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడనెను. కదా, ఇక్కడ ఆయన దేవుని ఆత్మచేత నింపబడి జకరియా అనేటువంటి ఆయన ఎవరంట? ఈయన జకరీ గ్రంథంలో ఉన్న ప్రవక్త కాదు, ఈయన యాజకుడైన యెహోయాదా కుమారుడు. ఈయన మీదకి దేవుని ఆత్మ వచ్చిందంట. దేవుని ఆత్మ వచ్చి దేవుని ఆత్మ ద్వారా చెప్తున్నాడు, మీరెందుకు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు? కదా, ఇక్కడ ఏమంటున్నాడు? మీరెందుకు దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జిస్తున్నారు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ఆ మాటకు వాళ్ళు ఏం చేయట్లేదంటే దేవుని మాటకు వాళ్ళు వర్ధిల్లట్లేదంట, వాళ్ళ మాటలు వినటం లేదంట. అంతేకాదు, ఈయన వచ్చి దేవుని ఆత్మచేత వచ్చి చెప్తుంటేనంట ఏం చేశారు చూడండి. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువి అతని సావుగొట్టింది. కదా, ఈ మాట మరి ఆ సేవకుడు వచ్చి చెప్తున్నప్పుడంట వాళ్ళంతా ఏం చేశారంట? కుట్ర చేశారంట. కుట్ర చేసి ఏం చేస్తున్నారు? ఆ సేవకుడిని రాళ్లతో కొట్టి సావగొట్టినారంట. కదా, ఈ మాట యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 23:35 అంటాడు ఈ సందర్భం. అంటే మరి ఆ మాట చదవండి. యేసు ప్రభువారు ఏమన్నాడంటే మత్తయి సువార్త 23:35 నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరే రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చునని, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే దేవుడు ఆ రోజు యేసుప్రభువారు ఈ మాట మరలా తిరిగి పలికినాడు. ఆ దైవ సేవకుడు వచ్చి చెప్తుంటే వాళ్ళు ఏం చేశారంట? జకరయ్య మీద వాళ్ళు రాళ్ళు రువినారంట, కుట్ర చేసినారంట. కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతన్ని ఏం చేశారంట? సావుగొట్టినారంట. కదా, దేవుని మాటను వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఇది తప్పని దేవుని సేవకులు చెప్తుంటే వాళ్ళు దిద్దుకోలేకపోతున్నారు. వాళ్ళు దేవుని సేవకుల మీద కుట్రలు చేస్తున్నారు. కదా, దేవుని సేవకుల మీద కుట్ర చేసి ఈయన ఎట్లా చేద్దామా అని చెప్పి ఆయన ఏం చేశారంట? రాళ్ళు రువి చంపినారంట. దేవుని చేత ఆత్మచేత నింపబడి వారి మధ్యకి వచ్చి దేవుని మాటలు చెప్తుంటే కుట్ర చేసి ఆ వ్యక్తిని ఏం చేశారంట? చంపివేసినారంట. ఈ యొక్క యోవా చేసినటువంటి తప్పులు మనకిక్కడ అనేక విషయాలు కనపడుతున్నాయి. మొదటిగా ఏం చేశాడంట? 17వ వచనంలో యోధావారు చెప్పిన మాటలకు సమ్మతించి వాళ్ళు చెప్పినట్లుగా వారి మాట అంగీకరించి విగ్రహాల వైపు వెళ్ళిపోయినారు. రెండోది యెహోవా మందిరాన్ని విడిచిపెట్టి 18వ వచనంలో యెహోవా మందిరాన్ని విడిచిపెట్టాడు. ఒకటి చెప్పిన మాటలు విని చెడిపోయినాడు. రెండోది యెహోవా మందిరాన్ని విడిచిపెట్టి బయలుదేవతలకు మరి విగ్రహములను పూజ చేస్తూ వచ్చినాడు. మూడో విషయం ఏంటంటే ప్రవర్తలు వచ్చి 19వ వచనంలో ప్రవర్తలు వచ్చి మరి ప్రకటన చేస్తున్నప్పుడు ప్రవర్తల మాట వినలేదు. నాలుగో విషయం ఏంటంటే 21వ వచనం అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణములో రాళ్ళు రువి అతన్ని సావుగొట్టింది. ప్రవర్తన నాలుగో విషయం ఏంటంటే ప్రవర్తన చంపినాడు. రాజు అనుమతి లేకుండా వాళ్ళు చంపరు. ఈ ప్రవర్త ఎవరంటే ఒకప్పుడు అతని మీద చేతులుంచి అభిషేకించినటువంటి ప్రవర్తనలో ఈయన కూడా ఒక ఆయన ఉన్నాడు. చూడండి, ఈయన చిన్నప్పుడు 7 సంవత్సరాలప్పుడు తన తండ్రి అయిన యెహోయాదా మేనమామ అండ్ మేనత్త భర్త మేనత్త పిల్లలు వీళ్ళందరూ ఏం చేశారు చూడండి. 23:11 అప్పుడు వారు రాజకుమారుణ్ణి బయటకు తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయు అతని కుమారులను అతన్ని అభిషేకించి
రాజు చిరంజీవగును గాకండ్రి. ఇక్కడ యెహోయాద కుమారులు, వాళ్ళు జకర్యా కూడా ఉన్నాడు. ఆయన అభిషేకించి రాజు చిరంజీవగును గాక అని ఆశీర్వదించారండి. ఈ యొక్క ఇక్కడ చంపినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరైనా? ఎవరు కుమారుడు? యెహోయాద కుమారుడు. యెహోయాద ఏం చేశాడు? చిన్నప్పుడు అతులైనటువంటి వారి నుంచి దొంగిలించి, వాళ్ళ మేనత్త ఏం చేసింది? అతులైన వారి నుంచి దొంగిలించి చిన్నతనం నుండి 7 సంవత్సరాలు ఆయన ఒక చోట పెట్టి, ప్రత్యేకంగా ఆయనకు ఒక దాదిని పెట్టి, వాళ్ళకు కావాల్సిన ఆహారం ఇచ్చి, ఎవరికి తెలియకుండా పెంచి, తన పిల్లలతో పాటు పెంచి పెద్దవాడిని చేసి తన పిల్లలను రాజుగా చేసుకోవాల్సింది ఆయన. ఆయనకు ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి, మంచి పేరుని బట్టి వాళ్ళ పిల్లలను రాజుగా చేసుకోకుండా దేవుని నామాన్ని బట్టి దేవుడు అన్నాడు, దావీదు కుటుంబంలో ఒకడు ఉండాలి, ఒకడు రాజుగా ఉండాలి. కాబట్టి ఆ మాటకు లోబడి యెహోయాదని ఏం చేశాడు? ఆయన రాజుగా చేశాడు. కానీ ఈయన రాజు అయిన తర్వాత ఈయన చేసిన పని ఏంటి? సొంత మామ కొడుకునే చంపేశాడు, మేనత్త కొడుకునే చంపేశాడు. ఎంత దుర్మార్గతమైన పని చేశాడంటే, సొంత మేనత్త కొడుకుని ఏం చేశాడు? ఆయన రాళ్ళురు చంపాడు. అంతేకాదు, మేనత్త కొడుకు అంటే పర్వాలా, చిన్నతనం నుంచి పెంచి పెద్దవాడిని చేసి ఆ మేనమామ పిల్లలు ఇతని మీద చేయబెట్టి ఆశీర్వదించి ఇతన్ని రాజు చేస్తే ఈయన చేసిన పని ఏంటి? దేవుని మాటలను, బుద్ధి మాటలను చెప్తే మీరు చేసేది మంచిది కాదని చెప్పినందుకు ఆ రాజు మీద ఏం చేశాడంట? కుట్ర చేసి రాజు మాటను బట్టి ఏం చేశారంట? మందిరములోనే, మందిర ఆవరణము లోపల, మందిరంలో చంపకూడదంట, కానీ మందిరం లోపలే ఆ వ్యక్తిని రాళ్ళు రువి చంపేసినారు. అయితే ఆయన ఏమన్నాడంటే చూడండి 22వ వచనం, ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారములను మరిచిన వాడై అతని కుమారుని చంపించును. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చునుగా కనెను. ఆయన చనిపోతూ ఏమన్నాడంటే, యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చునుగాక అన్నాడు. చనిపోతూ ఆయన పలికిన చివరి మాట ఏంటంటే జకర్యా, యెహోవా దీన్ని దృష్టించి దేవుడు దీన్ని విచారణలోకి తెచ్చునుగాక అని చెప్పి తన ప్రాణం ఇచ్చినాడు. అంటే యోవాషు ఏం చేశాడంట? యెహోయాద తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడే. దేవుడు మనకు చేసిన ఉపకారాలు ఏది కూడా మనం మర్చిపోకూడదు అనమాట. మనుషులు కూడా కొంతమంది మనకు ఉపకారం చేస్తారు. మనుషులు కూడా మనకు ఉపకారం చేస్తే వాళ్ళు చేసిన ఉపకారాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి? ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట. అట్లా మర్చిపోయినావంటే, మనుషులు చేసిన ఉపకారాన్ని మర్చిపోయినావంటే మన స్థితి పశువు కంటే కూడా దారుణమైన స్థితి. మన యొక్క దౌర్భాగ్యమైన స్థితి ఎలాంటిదంటే, పశువులు అట్లా ఉంటాయి అన్నమాట. మనుషులు అలాంటి పనులు చేయరు. కాబట్టి మనం దేవునికిని మనుషులకు కూడా మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా మనకు మేలు చేస్తారు, ఎవరైనా మనకు సహాయం చేస్తారు, వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగే ఉండాలి. వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా మనం అవిధేయత చూపకూడదు. వారి మీద మనం తిరుగుబాటు చేసే వారంగా ఉండకూడదు. ఎప్పటికీ వాళ్ళ మేలు కోరే వారంగా ఉండాలి. వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. వాళ్ళ క్షేమం కోరుకునే వాళ్ళంగా ఉండాలి. కానీ యెహోయాద ఏం చేశాడంటే ఆ కృతజ్ఞత అనేది మర్చిపోయినాడు. మేనమామ చేసినటువంటి ఆ ఉపకారానికి ఏం చేశాడంటే ఆ ఉపకారాన్ని మర్చిపోయినాడంట. ఉపకారం మర్చిపోయి తన కుమారుడిని చంపించాడంటే ఆ కుమారుడు చనిపోతూ చెప్పినాడు, యెహోవా దీన్ని ఏం చేస్తాడంటండి? విచారణలోకి తెచ్చునుగాక అని చనిపోయినాడు కదా. ఇప్పుడు కాబట్టి ఇతడు చేసినటువంటి దౌర్భాగ్యమైన పనులు ఏంటంటే, మొదట్లో బాగానున్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవుని మందిరాన్ని కట్టినాడు. తర్వాత అక్కడ యాజకులు లేకపోతే, లేవీలు లేకపోతే వాళ్ళందరినీ సమకూర్చాడు, మందిరం కట్టించినాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం బాగానే ఉన్నాడు. ఎన్ని రోజులు? బుద్ధి నేర్పిన రోజులు. తర్వాత ఏమైపోయినాడు? తర్వాత చెడిపోయినాడు, తర్వాత పతనమైపోయినాడు, తర్వాత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు ఈ రాజు. యోవాషు ఏం చేస్తున్నాడంటే, మరి ఆ దుష్టులైనటువంటి ఆ యోధాధిపతులు చెప్పిన మాటలకు సమ్మతించి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి ప్రవర్తలు వచ్చి సాక్ష్యం చెప్తుంటే
వాళ్ళ మీద కుట్ర చేసి ఆ ప్రవర్తనను కూడా ఏం చేస్తూ వచ్చినారు, చంపివేస్తూ వచ్చాడు. అయితే ఇతనిలో ఉన్నటువంటిది ఏంటంటే ఉపకారాన్ని మర్చిపోతూ వచ్చినాడు. కాబట్టి మొదటిది చెప్పిన మాటలు విన్నాడు, చెడిపోయినాడు. రెండో విషయం ఏంటంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు. మూడో విషయము ప్రవర్తలు వచ్చి చెప్తున్నప్పుడు తాను సరి చేసుకోలేకపోయినాడు. తన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళకూడదు. మన జీవితాలను మార్చుకోవాలి. మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి తిరుగుబాటు, దేవునికి విరోధంగా మనం ఎక్కడ జీవిస్తున్నామో దాన్ని ప్రభు కొరకు విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఉన్న వాటిని, దేవుడు వద్దన్న వాటిని మనం విడిచిపెట్టి మనం దేవుని బిడ్డలంగా మనం దగ్గర ఉండాలి. వాక్యాలు, మరి ఇన్ని వాక్యాలు చెప్తున్నాం, మరి వాటికి మనం ఏం చేయాలి? మన ప్రవర్తన దిద్దుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి దేవుని ఇప్పుడు మరి అందుకంటున్నాడు, మీరు దేవుని ఆజ్ఞలు మీరు ఎందుకు మీరి ఉన్నారు, మీరు వర్ధిల్లడని 20వ వచనంలో మాట్లాడుతున్నారు. దేవుని ఆజ్ఞలు మనం వేరటం ద్వారా మన వర్ధిల్లము. అయితే వారు అతని మీద కుట్ర చేసి అతన్ని చంపుతూ వచ్చినాడు. ప్రవర్తన చంపకూడదు కదా, ప్రవర్తన మాట వినాలి కదా. ప్రవర్తన చెప్పిన మాట వినకపోగా ఆ ప్రవర్తన కూడా చంపిస్తూ వచ్చినాడు. చంపించడమే కాదు కానీ 5వ విషయం ఏంటంటే ఉపకారము మరిచిన వాడై ఉపకారాన్ని మర్చిపోయినాడు. చేసిన ఉపకారాలు మనం చాలాసార్లు మర్చిపోయే వారంగా ఉంటాం. మర్చిపోకూడదు. దేవుడు మన ఎడల ఎలాంటి కార్యాలు చేశాడు. దేవుడు మనం చనిపోయే సమయంలో మన ఈ పాటికి మన బొంద మీద ఏం మొలిచేది? గడ్డి మొలిచేది కదా. ఎప్పుడన్నా ఆరాధన చేశారా? నేను ఆరాధన చేస్తా కొన్ని నా వ్యక్తిగతంగా. ప్రభా ఈ పాటికి నువ్వు నన్ను కర్ణించకపోతే, నన్ను బాగు చేయకపోతే ఈ పాటికి నా బొంద మీద ఏం మొలిచేది? బొంద అంటే గోయ, తెలంగాణలో బొంద అంటారు. ఈ పాటికి నా బొంద మీద ఏం మొలిచేది? గడ్డి మొలిచేది బాబా, గరికి మొలిచేదని ఆరాధన చేస్తా. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునికి ఆ రీతిగా మనం లోబడి ఉండాలి. ఆయన మాట మీద మనం తిరుగుబాటు చేసే వారంగా ఉండకూడదు. దేవుడు అనేకమైన అనారోగ్యాల నుంచి తప్పిస్తున్నాడు. రకరకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు. మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? అలాగే మనుషులు ఎవరైనా మీ కొరకు ప్రయాసపడుతున్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీకు ఎవరైనా సహాయం చేస్తే, మీకు ఎవరైనా మీ జీవితంలో ఎవరైనా మంచి ఉపకారం చేస్తే ఉపకారానికి అపకారం చేయొద్దు. ఏమి చేయకపోయినా పర్లేదు కానీ అపకారం చేయొద్దు, ఉపకారానికి అపకారం చేయొద్దు. కాబట్టి అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు, దేవునికి మానవులకు కూడా నిజంగా ఎంత ఉపకారం చేశాడు యెహోయాదా అంటే, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి తర్వాత ఇద్దరు భార్యలను తీసుకుని వచ్చి ఏం చేశాడంట? వివాహం చేశాడంట. 2 భార్యలను తీసుకొచ్చి, ఒక భార్య ఏం చేశాడు? సాల్దని ఉంటాడు, ఏం చేశాడు చూడండి 24 అధ్యాయం 3వ వచనంలో, యెహోయాదా అతనికి 2 భార్యలని పెండ్లి చేశాను, అతడు కుమారులను కుమార్తెలను కన్నాడంట. అంటే మరి ఎంత మేలు చేశాడు చూడండి మామ. అసలు ఎవరైనా మామ అంతగా చూస్తారా? అసలు మేనత్త చూసినా సరే మేనమామ అంతగా చూస్తాడా? ఆ మేనత్త కూడా సొంత నాన్నకు పుట్టిన కాదు. అంటే తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు అనమాట. సొంత వాళ్ళ నాన్న సొంత చెల్లి కాదు ఆమె, అంటే వేరే తల్లికి పుట్టిన ఆమె. అయినా సరే సొంత మేనత్త కంటే ఎక్కువగా ఎంతో సేవ చేసింది. కానీ ఏం చేస్తూ వచ్చినాడు ఆయన? సొంత మామ కుమారుణ్ణి ఉపకారం చేసిన ఆయన కుమారుణ్ణి చంపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉపకారమునకు 5వ విషయం ఏంటంటే ఉపకారమునకు అపకారము చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు ఊరుకుంటాడు చెప్పండి? దేవుడు ఊరుకోడు కదా. దేవుడు ఏం చేస్తాడు? ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు, అక్రమంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు చూచి దేవుడు ఏం చేస్తాడు? జోక్యం చేసుకుంటాడు అనమాట. 23వ వచనం చదవండి. ఆ సంవత్సరం అందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చును. వారి యోధా దేశం మీదకి యెరూషలేము మీదకి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతం చేసి తాను పట్టుకున్న కొలసమంతయు దమస్కు రాజునకు పంపిరి కదా. మరి వచ్చి ఏం చేశారంట? వారిని దేవుడు చూస్తూ ఊరుకోవాలి. వారిని ఏం చేశాడు? సిరియా రాజుకు అప్పగించాడు. సిరియా రాజుని అన్నాడు, దేవుడు అన్నాడు, అయ్యా రాజు వెళ్ళు ఆడి మీదకి వెళ్ళు, వాడు ఎందుకంటే వాడికి మారే అవకాశం లేదు కనుక, వాడు పూర్తిగా దురాత్మ పట్టి వాడు పూర్తిగా మీకు దూరం అయిపోయినాడు కనుక ఇప్పుడు ఏం చేస్తావంటే అతని మీదకి దేవుడు ఏం చేశాడు? సిరియా రాజును పంపించినాడు. అయితే చూడండి 24వ వచనం చూడండి. సిరియాన్లు
చిన్న దండుతో వచ్చినను యూదావారు తన పితరుల దేవుడైన యెహోవాని విసర్జించినందుకై యెహోవా వారిని వారి చేతికి విస్తారమైన ఆ సైన్యంను అప్పగించగా యోవాషుకు శిక్ష కలిగింది. ఇక్కడ మనం చూస్తే సిరియాలో చిన్న దండ అంట, చిన్న గుంపే, చిన్న దండే వచ్చారు. కానీ యూదావారు పెద్ద గుంపు అయినప్పటికీ, పెద్ద దండ అయినప్పటికీ, విస్తారమైన సైన్యమైనప్పటికీ వాళ్ళని గెలవలేకపోయినారంట కదా. అక్కడేమో 24వ వచనంలో ఏముందంటే, సిరియోన్లు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యోవాషునకు ఏం కలిగిందంట? శిక్ష కలిగింది. కారణం ఏంటంటే దేవుణ్ణి పూర్తిగా విసర్జించారు. దేవుణ్ణి పూర్తిగా విసర్జించారు. మరి వచ్చినటువంటి సిరియోన్లు వాళ్ళు చిన్న మంది అయినప్పటికీ, వాళ్ళు చిన్న శత్రువులు, చిన్న గుంపు అయినప్పటికి కూడా మరి అతి విస్తారమైన సైన్యాన్ని వాళ్ళు ఓడించారు. నిజంగా విశ్వాసంతో బైబిల్లో యెహోషాపాతు కానీ, ఆసా కానీ వాళ్ళు ఏం చేస్తారు? చిన్న గుంపు వాళ్ళు, కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పెద్ద గుంపుని వాళ్ళు ఓడించారు విశ్వాసంతో. కానీ వీళ్ళు పెద్ద గుంపే కానీ చిన్న గుంపును ఓడించలేకపోయినారంట. చిన్న గుంపు అంట 24వ వచనంలో, సిరియాలో చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాని విసర్జించినందుకై యెహోవా వారి చేతికి విస్తారమైన ఆ సైన్యంను అప్పగింపగా యోవాషునకు శిక్ష కలిగింది. 6వ విషయం ఏంటంటే దేవుని పూర్తిగా విసర్జించాడు. కాబట్టి అంతేకాదు, మనం 25వ వచనం చూద్దాం. 25వ వచనం, వారు యోవాషుని విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడకల మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టి కానీ రాజుల సమాధులు అతన్ని పాతిపెట్టలేదు. ఇక్కడ చూడండి, ఒక రాజుని ఎక్కడ సమాధి చేస్తారు? రాజులకు ప్రత్యేకంగా వాళ్ళకి స్థలాలు ఉంటాయి కదా. రాజుని ఎక్కడ సమాధి చేస్తారు? రాజుల సమాధిలోనే సమాధి చేస్తారు. కానీ ఈయన ఏం చేశారంట? దావీదు పట్టణంలోనే పెట్టారు కానీ రాజుల సమాధులు పెట్టలేదు. మరి యెహోయాదాని ఏం చేశాడు దేవుడు? యెహోయాదాని ఏం చేశాడట? చూడండి, 16వ వచనం చదవండి. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడే ప్రవర్తించింది కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని, ఒక సామాన్యమైన యాజకుని తీసుకెళ్ళేమో రాజుల సమాధులు పెట్టారంట, రాజుని తీసుకుని వెళ్ళేమో రాజుల సమాధులు పెట్టకుండా వేరే చోట పెట్టారంట. అది దావీదుపురమే. దావీదుపురం అంటే పెద్దది కదా. మరి ఎక్కడో తీసుకెళ్ళి ఏం చేశారు? ఎక్కడో పెట్టినారు కదా. వారు ఉన్నటువంటి స్థలంలో పెట్టలేదంట. ఎక్కడ పెట్టినారు? వాళ్ళని ఎక్కడో తీసుకెళ్ళి రాజుల సమాధిలో పెట్టకుండా వేరే చోట పెట్టి, రాజును తీసుకెళ్ళి రాజుల సమాధిలో పెట్టాలి కదా. రాజుని తీసుకెళ్ళి రాజుల సమాధిలో పెట్టలేదు, కానీ ఆయన ఎక్కడ తీసుకొచ్చి పెట్టారంట? వేరే చోట పెట్టినారంట. ఇంతకీ విషయం ఏంటంటే, 7వ విషయం ఏంటంటే 25వ వచనం చూడండి. వారు యోవాషు నిడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయ్యుండును. అంటే అతడు రోగి అయినప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు, మార్పు చెందలేదు. దేవుడు రోగాన్ని పెట్టినాడు. బైబిల్ మనం చూస్తాం, యెహోరాముకు ఒక రోగం పెట్టాడు, ఆసాకు ఒక రోగం పెట్టాడు. ఆసాకి రోగం ఏంటి? పాదంలో జబ్బు పుండి పుట్టి ఎన్ని సంవత్సరాలు బతికిండంట? 3 సంవత్సరాలు బతికిండంట. అయినా సరే పశ్చాత్తాపడలేదంట. యెహోరాము ఉదరమున ఏమైంది? జబ్బు పుట్టి ఆ పేగులు రోజు రోజు క్రమేణా అది మాడిపోతూ పేగులన్నీ బయటపడిపోయినాయి అంట. మనిషి ఉండగానే పేగులు కులిపోయినాయి అంట. మరి ఆ జబ్బులు అతను దేవుని దగ్గరికి రాలే. ఇతను కూడా మనం చూస్తే యోవాషు చూడండి, 25వ వచనంలో, 2వ దినవృత్తాంతములు 24వ వచనం, వారు యోవాషుని విడిచిపెట్టినప్పుడు అతడు మిక్కిలి రోగి, అంటే ఇది మిక్కిలి రోగి అనమాట, బలహీనం అయిపోయినాడు యోవాషు. మరి అప్పటికైనా దేవుని దగ్గరికి రావచ్చు కదా, అప్పటికైనా పశ్చాత్తాపడవచ్చు కదా, అప్పటికైనా మార్పు నొందొచ్చు కదా. కానీ అప్పుడు కూడా ఏం చేయలేదు? మార్పు నొందల. మిక్కిలి రోగి అయినప్పుడు కూడా ఏం చేయలేదంట? మార్పు నొందలేదంట. దానికి అప్పుడు ఏమైపోయినాడంటే, ఎందుకొరకు చనిపోయినాడట? యెహోయాదా కుమారులు ప్రాణహత్య దోషము నిమిత్తమును అతని సేవకులు అతని మీద కుట్ర చేసి
అతడు పడకల మీద ఉండగా అతని చంపిరి. అతడి పడకల మీద అనారోగ్యంతో కొట్టిమెట్లాడుతున్నాడు. పడకల మీద ఉండగా చంపినారంట. ఆరోగ్యం బాగాలేదు, మిక్కిలి రోగి అయిపోయాడు. పడకల మీద ఉండి కొట్టిమెట్లాడుతుంటే ఆ పడక మీద ఉన్నవాడిని చంపినారంట. ఎందుకనంటే దేవుడు ఏం చేశాడంట, యెహోయాదా కుమారుల యొక్క మరణం ఏమైందంట, ఆ దోషశిక్ష నిమిత్తమై దేవుడు ఆ రీతిగా చేసినాడు. ప్రాణహత్య దోషం అంటే దేవుడు దాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆయన చనిపోతే ఏం చేశాడు? 21వ వచనంలో 22వ వచనంలో ఏమన్నాడు? యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణలోనికి తెచ్చునుగాక అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు ఆయన ఏం చేశాడంట, విచారణలోనికి తీసుకుని వచ్చినాడు. దేవుడు ఎప్పుడైనా సరే దేవుడి తీర్పు బహుభయంకరంగా ఉంటుంది అనమాట. దేవుని తీర్పు ఎట్లా ఉంటుంది అంటే కఠినముగా ఉంటుంది. దేవుని తీర్పు న్యాయముగా ఉంటుంది. దేవుని తీర్పు కరెక్ట్గా ఉంటుంది అనమాట. మన తీర్పు కాదు, దేవుడు ఖచ్చితంగా విచారణలోకి తీసుకుని వస్తాడు అనమాట. ప్రతి మనుషులు చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడు, విచారణలోనికి తీసుకుని వస్తాడు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చెప్పే మాట్లాడినాడు ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఈ ఉపమానంలో ఉన్న కథ ఏంటంటే దేవుని యొక్క న్యాయం. ఒక రాజు ఒక అతనంట, ఒక పెద్ద ఆయన తనుండ ఊరు నుంచి వేరే చోటకు ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తుంటే మార్గ మధ్యంలో ఆ పెద్ద ఆయనకి బాగా ఆకలైందంట. బాగా ఆకలైతే ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు, కళ్ళు తిరిగిపోతున్నాయి, ప్రాణం అంతా నీరసం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అయితే అక్కడ ఒక ఇద్దరు స్నేహితులు ఒక చెట్టు కింద కూర్చుండి వారి యొక్క లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తిందామని కూర్చున్నారంట. ఈ పెద్ద ఆయన అక్కడికి వెళ్ళి, అయ్యా మీరు నాకు బాగా ఆకలి అవుతుంది, మీరు తెచ్చుకున్న దాంట్లో నాకు కూడా కొంచెం ఏమైనా పెట్టగలరా అని అడిగిండంట. అడిగితే పెడతామండి అన్నారంట. అయితే ఆ ఇద్దరిలో ఒకడు 3 చపాతీలు తెచ్చాడంట, ఇంకొకడు 5 చపాతీలు తెచ్చాడంట. 8 చపాతీలు అయినాయి. 3, 5 ఎంత అయినాయి? 8 చపాతీలు అయినాయి. 8 చపాతీలు వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకోవడానికి ఎట్ట చేసినా అది కూరట్లేదంట. అయితే ఒకడు అన్నాడంట, ఆ ఇద్దరిలో ఒకడు అన్నాడు, అరే నువ్వు తెచ్చిన 3 చపాతీలని ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చేయి, నేను తెచ్చిన 5 చపాతీలని 3 ముక్కలు చేస్తాను. ఇప్పుడు 3 ముక్కలు ఒక్కొక్క దాన్ని 3 చేస్తే ఎన్ని అయినాయి? 3 9 అయినాయి. ఇంకొక ఆయన 5 చపాతీలు తెచ్చాడు కదా, 5 చపాతీలని 3 ముక్కలు చేస్తే ఎన్ని అయినాయి? 15 అయినాయి. 15 9 ఎంత? 24 ముక్కలు అయినాయి. 15 9 24 ముక్కలు. ఇప్పుడు ముగ్గురు 24 ముక్కల్లో ముగ్గురు 3 8లు తిన్నారు సమూగా. ఈ పెద్ద ఆయనకి చాలా సంతోషం వేసింది. సంతోషం వేసి పెద్ద ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఒక 8 బంగారు నాణ్యాలు ఉన్నాయి. 8 బంగారు నాణ్యాలు ఉంటే, అయ్యా మీరు నా ఆకలి తీర్చారు, ఇదిగో నా దగ్గర 8 బంగారు నాణ్యాలు ఉండి తీసుకోండి అని చెప్పి ఆ పెద్ద ఆయన వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఘర్షణ మొదలైంది. 5 చపాతీలు తెచ్చినవాడు ఏమంటున్నాడంటే, నేను 5 చపాతీలు తెచ్చాను కాబట్టి నాకు 5 బంగారు నాణ్యాలు కావాలంటున్నాడు. 3 చపాతీలు తెచ్చినవాడు ఏమంటున్నాడంటే, నేను 3 చపాతీలు తెచ్చాను కాబట్టి 3 చపాతీలు తెచ్చినవాడు అంటున్నాడు, నాకు 4 కావాలి, చెరు 4 తీసుకుందాం అంటున్నాడు. 3 తెచ్చినోడు ఏమంటున్నాడు, 3 చపాతీలు తెచ్చినోడు చెరు 4 తీసుకోవాలంటున్నాడు. 5 చపాతీలు తెచ్చినోడు ఏమంటున్నాడు, నాకు 5 కావాలా, నీకు 3 ఇస్తానంటున్నాడు. వీళ్ళిద్దరూ గొడవాడుకుంటున్నారు. గొడవ కాస్త పెద్దదైంది. ఇద్దరు కలిసి అనుకున్నారు రాజుగారి దగ్గరికి వెళ్దాం అడగమన్నారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పినారు. అయ్యా మేము ఇట్లా ఒక ఆయనకి ఇట్లా భోజనం పెట్టినాము, అయితే ఆయన 8 నాణ్యాలు ఇచ్చినాడు, బంగారపు నాణ్యాలు. అయితే నేను 5 రొట్లు తెచ్చానండి, ఈడు 3 రొట్లు తెచ్చాడండి, నాకు 5 ఇవ్వండి, నేను 5 తెచ్చా కాబట్టి, ఈడు 3 తెచ్చాడు కాబట్టి 3 అన్నాడు. రాజుగారికి కూడా అర్థం కాలే ఏం చేయాలా, 5 తెచ్చినోడికి 5 ఇద్దామా, 3 తెచ్చినోడికి 3 ఇద్దామా అంటే 3 తెచ్చినోడు ఒప్పుకోవట్లా, చెరుసగం ఇవ్వాల్సిందని అంటున్నాడు. ఒకడేమంటున్నాడు చెరుసగం 4 అంటున్నాడు, ఇంకోడు ఏమంటాడు 5 3 అంటున్నాడు. ఇప్పుడు రాజుగారు ఏం చెప్పాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ విచారణ చేశాడు. కొంతమంది 5 3 అంటున్నారు, కొంతమంది చెరుసగం అంటున్నారు. ఇక్కడ మీరు కూడా ఎంతమంది కూర్చున్నారు కదా, మీరేమంటారు, ఏది న్యాయమంటారు? 5 3 తీసుకోవడం న్యాయమా,
చెరు 4 తీసుకోవడం న్యాయమా? ఏది న్యాయం చెప్పండి? చెరు 4 తీసుకోవడం కరెక్ట్. లేకపోతే కొంతమందికి ఏమందంటే 5 తెచ్చాడు కాబట్టి 5 తీసుకుని 3 తీసుకోవచ్చు అనుకుంటుంది కదా. కానీ ఆ రాజుగారు ఏమన్నాడంటే, ఈ రాత్రి ఇక్కడ పెట్టి మీరు రేపు రండి అన్నాడు అని అందరి దగ్గర అందరిని ఆలోచన చేశాడు. అయితే కొంతమంది ఏమన్నారంటే 5, 3 అన్నారు, కొంతమంది అన్నారు చెరిసగం 4, 4 అన్నారు. ఈ రాజుగారు రాత్రి పండుకునేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా నాకేం అర్థం కావట్లేదు, కొంతమంది 5, 3 అంటున్నారు, కొంతమంది 4, 4 అంటున్నారు, ఏం చేయాలో మాకు తెలియట్లేదు, నువ్వు సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఆ రాత్రి అతనితో కల్లో మాట్లాడినాడు. తనకి దేవుడు ఎవరని చెప్పాడు. ఎవరని చెప్పిన తర్వాత ఈ తెల్లారిపోయింది, పంచాయతీ టైం అయింది, వీళ్ళిద్దరు వచ్చినారు. వీళ్ళిద్దరు వస్తే రాజుగారు ఏం చేశాడంటే 5 చపాతీలు తెచ్చినాడు, 7 ఇచ్చిండంట. 3 చపాతీలు తెచ్చినాడు, 1 ఇచ్చిండంట. 3 చపాతీలు తెచ్చినాడు 1 ఇస్తే 3 చపాతీలు తెచ్చినాడు బాగా కోపం వచ్చిందంట. ఏమండి రాజుగారు, మీరు భలే న్యాయవంతుడు అండి, మా లావు రాజు దొరికావులే, నా స్నేహితుడు 3 ఇస్తానన్నాడు, నేను కాదని 4 కోసం ఇక్కడికి వస్తే నువ్వు 1 ఇస్తావా అన్నాడు. బాగా కోపం వచ్చేస్తుందంట ఈయనకి. అప్పుడు అన్నాడంట రాజుగారు, అన్నాడంట, తాగు నేను చెప్తాను, నువ్వు ఎన్ని రొట్టెలు తెచ్చావు అన్నాడంట. నేను 3 రొట్టెలు తెచ్చాను అన్నాడంట. 3 రొట్టెలు ఎన్ని ముక్కలు చేసావు? 3 అంటే ఒక్కొక్క దాన్ని 3 ముక్కలు చేశాను అన్నాడంట. 3 ముక్కలు చేస్తే ఎన్ని అయినాయి? 9 అయినాయి. 9లో నువ్వేం తిన్నావురంటే నేను 8 తిన్నాను అన్నాడంట. ఇచ్చింది ఎన్ని చెప్పండి? ఇచ్చింది ఎన్ని? 9లో 8 తిన్నాడు ఈయన, 3 రొట్టెలు తెచ్చిన ఆయన. ఆ ముసలాయనికి ఎంత ఇచ్చాడు? 1 ముక్క ఇచ్చాడు. 5 రొట్టెలు తెచ్చిన ఆయన ఏం చేశాడు? ఆయన 5 రొట్టెలని ఒక్కొక్క దాన్ని 3, 3 చేస్తే 3, 5, 15 అయినాయి. 15లో 8 ఆయన తిన్నాడు, 7 ఇచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? 7 ఇచ్చాడు. ఈయన 7 ఇచ్చాడు కనుక ఈయనకి 7 ఇచ్చాడు, ఈయన 1 ముక్క ఇచ్చాడు కాబట్టి 1 ఇచ్చాడు. అంటే దేవుని లెక్క. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రాజుగాడి కూడా అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతమంది కూర్చున్నారు కదా, మీరేమన్నారు? సగం సగం తీసుకోవడం న్యాయం అన్నారు, లేకపోతే కొంతమంది 5, 3 తీసుకోవడం న్యాయమని మీకు అనుకుని ఉంటారు. నేను కూడా అట్లాగే అనుకుని ఉంటాను. కానీ దేవుని లెక్క ఏంటి చెప్పండి? దేవుని న్యాయం ఏంటి? దేవుని న్యాయం ఏంటంటే రాత్రి ఆయనతో ఏం చెప్పాడంటే, అయ్యా ఒకడు 3 రొట్టెలు తెచ్చాడు, 3 చపాతీలు తెచ్చాడు, 3 ముక్కలు చేస్తే 3, 3 9 అయినాయి, 8 అతను తిన్నాడు. అతను ఇచ్చింది ఎంత? 1 చిన్న ముక్క ఇచ్చాడు. 5 రొట్టెలు తెచ్చినాడు, ఒక్కొక్క దాన్ని 3, 3 చేస్తే 15 అయినాయి, 7 తిన్నాడు. 8 తిని 15లో 8 తిని 7 ఏం చేశాడు? ఆయనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు కరెక్ట్ న్యాయం చెప్పిండంట. ఏమి న్యాయం చెప్పాడు దేవుడు? 7 ఇచ్చిన వాడికి 7 ఇవ్వు, 1 ఇచ్చిన వాడికి 1 ఇవ్వు. అంటే దేవుని న్యాయం ఎట్లా ఉంది చూడండి. మన న్యాయం ఎట్లా ఉంటుంది అంటే దేవుడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా న్యాయం చేస్తాడనమాట. మనకు తెలియదు. మన జీవితాల్లో కూడా అదే జరుగుతుంది అనమాట. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు వాడికి చూడండి, వాడికి అది ఇచ్చాడు, వాడికి ఇది ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, వాడి పని అట్లా ఉంది, వీడి పని ఎట్లుంది, మన పని ఏంటి ఎట్లా అయిపోయింది. అంటే దేవుడు ఎవరికి ఏది ఇస్తాడో, ఎవరికి ఏది ఇవ్వడో, ఏది ఇవ్వకూడదో ఆయనకి తెలుసు అనమాట. దేవుని న్యాయం అనేది ఖచ్చితంగా ఆయన కరెక్ట్గా, ఆయన న్యాయము, ఆయన త్రాసు దొంగ త్రాసు కాదు. అది మనం అనుకున్నట్టు కాదు. మనం అనుకున్నాము చెరు సగం తీసుకుంటే అయిపోదు కదా, చెరు 4 అనుకుంటున్నాం. కానీ దేవుని న్యాయం ఏంటి చెప్పండి? ఆ 7 ఇచ్చిన వాడికి 7 ఇచ్చాడు, 1 ఇచ్చిన వాడికి 1 ఇచ్చాడు అనమాట కదా. మనం ముందే అనుకున్నాం కదా, 3, 8, 24 అనుకున్నాం కదా. అయితే ఒక ఆయనేమో 7 ఇచ్చాడు, ఈయన మాత్రం 1 ముక్క ఇచ్చాడు. 8 పీసులు ఈయనే తిన్నాడు. కారణం ఏంటంటే ఖచ్చితంగా దేవుని తీర్పు ఎట్లా ఉండదంటే, ఏదైతే మనం చేస్తామో దాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు చేస్తాడు. దేవుని తీర్పు ఎప్పుడు కూడా తప్పిపోదు. ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? ఈయన చనిపోతే ఏం చెప్పాడు? ఏమన్నాడు ఆ మాట? చూడండి 22వ వచనంలో, యెహోవా దీన్ని దృష్టించి దీని విచారంలోనికి తెచ్చును గాక. దేవుడు
ప్రతి విషయాన్ని విచారణలోకి తెస్తాడు. దేవుడు గుడ్డోడు అనుకోవద్దు, దేవునికి తెలియదు అనుకోవద్దు. దేవుడంట అది మంచిదే కానీ చెడ్డదే కానీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ చూడండి, ఆ మాట చదివి మనం ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. కావున దేహమందున్నను దేహము నిడిచినను ఆయనకి ఇష్టలై ఉండవాలనని మిగులు అపేక్షించున్నాను. 10వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం అందరు కలిసి చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి యొక్క ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. అంటే అవి మంచివైనా సరే పెద్దవైనా సరే, అవి మంచివైనా చెడ్డవైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, నువ్వు మంచి చేస్తే మంచి, మేలు చేస్తే మేలే, కీడు చేస్తే కీడే. దేవుని న్యాయం కరెక్ట్ అయింది. దేవుని న్యాయం దేవుడు ఖచ్చితంగా ఏదైతే మనం జీవిస్తామో ఏదైతే మనం చేస్తుంటామో వాటి ప్రకారం దేవుడు చేస్తాడు. అందుకే దేవుని వాక్యం 10వ వచనములో ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలంటండి? ప్రత్యక్షం కావాలి. ఏది విడిచిపెట్టాడు దేవుడు? మనం అనుకుంటా విడిచిపెడతాం, మనం చూసి చూడనట్లుగా. ఇందాక మనం కథలో చెప్పినట్టుగా 4 ఇచ్చేస్తే అయిపోద్ది కదా, లేకపోతే 3, 5 ఇచ్చేస్తే అయిపోద్ది. కానీ మన లెక్కలు వేరే, దేవుని లెక్కలు వేరే. దేవుడు దేన్ని కూడా ఏం చేయడు, దేవుడు దేన్ని కూడా విడిచిపెట్టడు. ఇది కొత్త నిబంధనలోదే. మనం అనుకుంటాము క్రీస్తులోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువు మనల్ని క్షమించేస్తాడు, అవన్నీ తీసివేస్తాడు, కృపాకాలం ఇది, సాతాను మనకు భలే బాధ చేస్తాడు, మనకి ఇదంతా కృపాకాలమేను, ఏం కాదులని. మనం చదివింది కూడా కొత్త నిబంధనలోనే కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? అవి మంచివే కానీ చెడ్డవే కానీ ఏం చేస్తాడు? ప్రతివాడు ఏం చేయాలంట? తన ఫలం పొందాల్సిందే. నువ్వు మంచి చేసావా మంచి పొందుతావు, కీడు చేసావా చెడు చేసావా చెడే పొందుతావు. ఇప్పుడు యోవాసు కూడా ఏం చేశాడు చెప్పండి? చెడు చేశాడా మేలు చేశాడా? మేలు చేసిన రోజులు బాగానే ఉన్నాడు, మంచి చేసిన రోజులు అన్నాడు బాగానే ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు, దేవుని మందిరంలో పని చేశాడు, దేవుని మందిరాన్ని బాగు చేశాడు, యాజకుల్ని పెట్టాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నాడు, బాగానుంది. కానీ మరి యోవాసు ఏం చేసినాడు? చివరికంటే యోవాసు ఏం చేశాడు? అధిపతుల మాట విని తర్వాత దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసినాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? ప్రవర్తనలో చెప్తుంటే ఆ మాట కూడా వినుకోకుండా వచ్చినాడు, ప్రవర్తన మాట వినలేదు. తర్వాత 4వది ప్రవర్తన కూడా చంపించినాడు. 5వది ఉపకారాన్ని మర్చిపోతూ వచ్చినాడు. 6వది ఏం చేశాడంటే 24వ వచనంలో మరి చిన్న గుంపు వచ్చినారంటే సిరియాలో చిన్న దండితో వచ్చినాను, ఎదవారి పితరులైన యెహోవాని విసర్జించినందున వారి చేతికి విస్తారమైన సైన్యం దేవుడు అప్పగించినాడు. దేవుని విసర్జించాడు. 7వ విషయం ఏంటంటే దేవుడు జబ్బు పెట్టినాడు. చూడండి 25వ వచనం. వారు యోవాసు నిడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయ్యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణదక్ష దోషము నిమిత్తమును అతని చావుకులు అతని మీద కుట్ర చేసి అతని పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతను పాతి పెట్టిరు కానీ రాజుల సమాధిలో అతన్ని పాతి పెట్టలేదు కదా. కాబట్టి రాజుల సమాధిలో అతన్ని ఏం చేయలేకపోతూ వచ్చినారు? పాతి పెట్టలేకపోతూ వచ్చినారు. తను చేసిన పనికి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. మనం మానవులుగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? మనం మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు, మనం కీడు చేస్తే మనకు మరలా అదే మనకు మూడుద్ది అనమాట. మనం ఏమైతే చేస్తున్నామో అవి దేవుడు మనకు త్రాసులో పెట్టి కరెక్ట్గా. అందుకని బైబిల్లో ఏముంది? ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పు నేనేం చేస్తాను? ప్రతివానికి ప్రతిఫలం దయచేస్తాను. ప్రతివానికి తీర్పు ఉంటుంది. అది మంచివైనా సరే చెడ్డవైనా సరే. మరి మన దేహంతో జరిగించే ప్రతి దానికి మరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సిందే. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. దేవుని న్యాయం ఎట్లా ఉంటుందంట? ఖచ్చితంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా మరి రోగి అయినాడంట.
రోగం వచ్చినప్పుడు అయినా ఆ రోగం ఎలాంటి రోగం అది? ఆశకు వచ్చింది, యెహోరాముకు వచ్చింది, ఈయనకు కూడా వచ్చింది. ఇది కుదరజాలన రోగం, దేవుని దగ్గరికి వెళ్తేనే పోద్ది ఈ రోగం. కానీ ఆయన మరలా మార్పు చెందలేదు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు, చనిపోయినాడు కదా. ఇలాంటి రాజులను దేవుడు మన ముందు పెడుతున్నాడు. అతడు చేసిన కార్యముల గురించి 27వ వచనం చదవండి. 27వ వచనం, అతని కుమారులను గూర్చి, అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చి, అతను దేవుడి మందిరమును బాగు చేయుటను గూర్చి రాజు సటికా గ్రంథంలో రాయబడి ఉన్నది. అతని బదులుగా అతని కుమారుడైన అమధ్య రాజాయను అంటే రాజులు వారి జీవితాలను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. దేవుడి రాజుల చరిత్ర ఎందుకు ఇక్కడ రాసి పెట్టాడంటే, మనం కూడా దేవుని బిడ్డలంగా మన విషయమై కూడా మనం చేసే పనులను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి, మంచివి చేస్తే మంచివి, చెడువి చేస్తే చెడువి, మన జీవితాన్ని బట్టి దేవుడు మనకు కూడా అలాంటివి చేస్తాడు అనటానికి దేవుడి రాజులను మనకు దృష్టాంతములుగా వారిని బైబిల్లో రాయబడినాయి అన్నమాట. ఎందుకు రాయబడిన ఈ మాటలు? మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి వారి గురించి దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇలాంటి అనుభవం గుండా మనం దేవుని బిడ్డలమైన మనము, దేవుడు ప్రతిదానికి లెక్క ఉంటుంది దేవునికి, ప్రతి చిన్న విషయానికి కూడా దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి మనము యోగ్యమైన రీతిలో మనం పరీక్షించుకుని, మనము దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి, వాక్యానికి లోబడి మనం ఆత్మీయంగా మనం బలపడే బిడ్డలంగా నీవునే మనము కలిగి ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మీ కళ్ళు మూసుకోనండి.